హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు భారీ ఎత్తున ధర్నా చేశారు. అంబేద్కర్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగ యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 5,000 కాదు 20,000 పోస్టులు విడుదల చేయాలని కోరారు. మెగా డిఎస్సితో 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు నిరుద్యోగులు. చేస్తే ఈరోజు ఇన్ని జిల్లాలకు ఏం సరిపోతాయిరా అంటే ఒక్కొక్క జిల్లాలకు 50 నోట్లే పెడతావా? ఎవరికి న్యాయం జరుగుతుంది? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగుల తరఫున 20,000 నోటిఫికేషన్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 20,000 నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదే విధంగా వయోపరిమితిని ఈరోజు పెంచాలి. వయోపరిమితి పెంచకుండా ఈరోజు గత ప్రభుత్వం పెంచినటువంటి వయోపరిమితి తీసేస్తే మాత్రం బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమా. ఎక్కడ అక్కడ ఈరోజు నిరుద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తాం, బిడ్డ నువ్వు వయోపరిమితి పెంచి ఈరోజు 20,000 నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం నీ ప్రభుత్వాన్ని బొంద పెడతామని చెప్తాం. అదే విధంగా నువ్వు మీ ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం నువ్వేమన్నావు? మెగా డిఎస్ అన్నావు. ఇప్పటి వరకు మెగా డిఎస్ లేదండి. వెంటనే 25,000తో మెగా డిఎస్ అమలు చేయాలి.